హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో ఈ మంటలు అంటుకున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించడం ద్వారా అక్కడ పరిస్థితులు మీకు చూపించే ప్రయత్నం చేయడం భాగాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్లోని ఇటు 5వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. దాదాపుగా 2000 పడకల దిశగా వెళుతోంది. అంటే 2000 పడకలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్న నిమ్స్ ఆసుపత్రి దాదాపు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఇటువంటి ఘటనలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? దట్టు రిమెంబర్ ఎమర్జెన్సీ విభాగం. ఎమర్జెన్సీ విభాగంలో ఈ మంటలు అంటుకున్న పక్షంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ ఎమర్జెన్సీలో ఉన్న ఆ పేషెంట్స్ ని ఎక్కడికి తరలించడం జరుగుతుంది? ప్రస్తుతం ఎవరికైనా అక్కడ ప్రాణాపాయం ఉందా, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ముందే అలర్ట్ అయ్యే వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ నిమ్స్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎమర్జెన్సీ విభాగం దగ్గర ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది? చూడొచ్చు, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగ రావటంతో అక్కడ ఉన్న ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పేషెంట్స్ కావచ్చు, ఒక్కసారిగా భయాందోళనకి గురైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది చూడొచ్చు విజువల్స్ లో కూడా ఎంత భయంకరమైన పొగ అనేది బయటకు వస్తుంది అనేది, అసలు ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలియాల్సిందని చెప్పొచ్చు. ఎమర్జెన్సీ భాగంలో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగటంతో ఎక్కడ ఏమైపోతుందేమో అని చెప్పి ఒకసారిగా ఫైర్ ఇంజిన్ ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. 5వ అంతస్తులో ఇలాంటి మంటలు అసలు ఎందుకు అందుకున్నాయి? ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా ఇలా ఎందుకు జరిగింది అంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం, అలాగే ఎవరైతే ఇప్పుడు అక్కడ కొంతమంది ఉంటుంటారో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మంటలు అంటూ కూడా వాళ్ళు ఆ రూట్స్ ఏంటి అనేది కూడా మొత్తం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పేషెంట్స్ ని మాత్రం ఒక్కసారిగా 5వ అంతస్తు నుంచి కింది భాగానికంటే కింద అంతస్తుకి మాత్రం పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కూడా కాల్ చేయడం జరిగింది. కానీ మంటలు మాత్రం ఎక్కువగా చెలరేగకుండా వెంటనే కొన్ని ఏవైతే వాటర్ పోయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరిన్ని వివరాలు కూడా అక్కడికి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సార్. దేవిక, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి? ఎందుకంటే ఎమర్జెన్సీ విభాగం, దాంట్లో ఎమర్జెన్సీ విభాగం అంటేనే ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రమాద నేపథ్యంలో వీళ్ళని పక్క వార్డులకి తరలించడం జరుగుతుందా, లేకపోతే వేరే హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది? ఎందుకంటే ఎమర్జెన్సీ పేషెంట్స్ కాబట్టి. ఎమర్జెన్సీ వార్డ్ అంటేనే మనకు తెలుసు, ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా పేషెంట్స్ వస్తారో వాళ్ళని అక్కడికి తరలిస్తూ ఉంటారు ఎమర్జెన్సీ వార్డ్ కి. కానీ ఆ ఎమర్జెన్సీ వార్డ్ లోని ఈ విధంగా జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకి గురి చేస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా పక్క వార్డ్ లోకి పంపించడం, అదే విధంగా కొంతమందికి వేరే హాస్పిటల్కి తరలించడం అనేవి కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోనే ఉన్నాయంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం సార్. రైట్ దేవిక, ప్రెసెంట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు అక్కడికి వైద్యం కోసం. ఈ నేపథ్యంలో నిమ్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. 5వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకు, మరి ముఖ్యంగా మిగిలిన వార్డులకి అంటకుండా ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అంటే అక్కడ ఫైర్ ని, ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, పూర్తిగా ఆ కిటికీల ద్వారా నల్లటి పొగ బయటకు వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తిగా మంటలైతే మాత్రం అక్కడ అంటుకున్న పరిస్థితి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు అక్కడ ఎవరైనా ఇబ్బందికర వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారా? అసలు ఎందుకు మంటలు అంటుకున్నాయి? ఎక్కడి నుంచి ఈ మంటలు అంటుకోవడం జరిగింది? ఈ మంటలు ప్రెసెంట్ మిగిలిన వార్డులకి అంటుకోకుండా ఫైర్ సిబ్బంది అక్కడికి అందుబాటులోకి రావడం జరిగింది. ఫైర్ సిబ్బంది అక్కడికి వెంటనే రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. హైదరాబాద్ నిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్త తీసుకున్న
జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తులో నుంచి మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే మంటలు ఎగసిపడుతున్నాయో అక్కడ ఉన్న పేషెంట్స్ ని మిగిలిన వార్డులకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వడం లేదు. పూర్తిగా ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ అదుపులో తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ప్రెసెంట్ తాజా పరిస్థితి ఎలా ఉంది అనేది ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతోంది. మంటలు ఎగసిపడుతున్నాయి. పూర్తిగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది, ఆవరించేసింది. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ఫైర్ సిబ్బంది అక్కడ నీటిని చల్లడం జరుగుతోంది. ఆ తర్వాత లోపలికి వెళుతున్నారు. అసలు కారణం ఏంటి? ఏమైనా షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారా? ఒకవేళ అయితే కనుక ఎవరు అంతవరకు వెళ్ళగలిగారు? అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా ప్రెసెంట్ అక్కడ తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ నిమ్స్ లో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డ్ దాదాపుగా రోజుకి కొన్ని వందల మంది కాదు వేల మంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొన్ని లక్షల మంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం. కిడ్నీ మార్పిడిలోనే దేశంలోనే రికార్డు సృష్టించింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లోనే ఒక రికార్డు సృష్టించిన నిమ్స్లో ఇటువంటి ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఒకవేళ షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటే కనుక ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్స్లో కావాల్సిన ఆర్గనైజేషన్స్లో ఏదైనా అదుగు మీరు చూడొచ్చు లోపల విజువల్స్ పరిస్థితి ఒకసారి మీరు చూస్తున్నారు. పూర్తిగా నల్లటి పొగ ఆవరించిన పక్షంలో అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. లోపలికి చేరుకున్నారు కొంతమంది సిబ్బంది. చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. లోపల ఆ కారణాలకు సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయా, లేకపోతే ముందుగా పేషెంట్స్ ని బయటకు పంపిస్తున్న పరిస్థితి ఉందా? ఆ తర్వాత ఆ కీలకమైన ఫైల్స్ ఎక్కడ దగ్ధమవ్వకుండా ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది వెంటనే ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఇంతకీ నిమ్స్ లో ఆ మంటలు ఎలా చెలరేగాయి? 5వ అంతస్తులో మంటలు ఎలా వ్యాపించాయి? ఆ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు చూడొచ్చు. పూర్తిగా 5వ అంతస్తు నుంచి మంటలు ఆ నల్లటి పొగ బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా పేషెంట్స్. ఎందుకంటే కొన్ని వేల మంది అటెండర్స్ అక్కడ ఉంటూ ఉంటారు. పేషెంట్ కి సంబంధించిన అటెండర్స్ కొన్ని రోజుల పాటు అక్కడ ఉండిపోతూ ఉంటారు. ట్రీట్మెంట్స్ నేపథ్యంలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి దవాఖానాకు చేరుకుంటూ ఉంటారు. సాధారణంగా నిమ్స్ ని బొక్కల దవాఖానా అంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్ కి సంబంధించి అంటే ఎముకలు కావచ్చు, వీటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు అక్కడ ప్రధానంగా చేరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, ఇలా వివిధ రకాల ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు నిమ్స్కి చేరుకొని అక్కడ వైద్యం పొందే పరిస్థితి ఉంటూ ఉంటుంది. కొన్ని లక్షల్లో 15 లక్షల్లో కావచ్చు, 20 లక్షల్లో కావచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయ్యేవి అక్కడ నిమ్స్లో ఉచితంగా జరిగిన పరిస్థితి ఉందంటూ కూడా మనం మాట్లాడుకున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ కొన్ని వేల మంది చేరుకుంటూ ఉంటారు రోజుకి ట్రీట్మెంట్లో భాగంగా. ఇప్పుడు అదే దవాఖానాలో మంటలు అంటుకోవడం ఆందోళనకరంగా ఉంది, భయభ్రాంతులకు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. నిమ్స్ హాస్పిటల్లో ప్రెసెంట్ మంటలు అంటుకోవడం అక్కడ సంచలనంగా మారింది. ఎవరి నిర్లక్ష్యం ఈరోజు ఆ మంటలు అంటుకోవడానికి కారణం అనే కోణంలో దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది.
జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Durgatta Maji. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITF is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITF. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice. మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.